Annyeong India, welcome back to the channel Korean Streets Telugu. సో ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే కొరియన్ యూనివర్సిటీలో మన ఇంటర్నేషనల్ ఫుడ్ అండ్ కల్చర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఎందుకంటే సెమిస్టర్ రీసెంట్గా స్టార్ట్ అయింది, అందుకని ఇక్కడ ఈ యూనివర్సిటీస్లో బేసిక్లీ ఏంటంటే అన్ని టైప్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి సో వాళ్ళ కోసం ఒక ఫన్ యాక్టివిటీ అండ్ కాంపిటీషన్ లాగా పెడతారనమాట. సో దాని ఇండియాని రిప్రజెంట్ చేస్తూ బేసికల్లీ ఎవరో ఒకళ్ళు ఆ లీడ్ తీసుకుంటారనమాట. మనకి ఇన్ని డాలర్స్ అని వాళ్ళు మనీ ఇస్తారు. సో ఆ మనీ తోటి మనం గ్రాసరీ తీసుకొని అండ్ ఆ స్టాల్ని రిప్రజెంట్ చేస్తూ లైక్ ఇండియన్ రిప్రజెంట్ చేస్తూ చేయాలన్నమాట. సో ఈసారి ఎవరు లేరని చెప్పి లైక్ సమంత్ చాలా ఫెమిలియర్ విత్ ఇంటర్నేషనల్ అఫైర్స్ అండ్ ఎవ్రీథింగ్. సో అందుకని వాళ్ళు స్పెషల్గా సమంత్ని రిక్వెస్ట్ చేశారు. సో ఎవరు రాలేదు స్టాల్ పెట్టడానికి. సో మీరు లాస్ట్ ఇయర్ మేము ఒక ఫుడ్ స్టాల్ పెట్టాం, అది చాలా సక్సెస్ అయింది. సో అలా పెట్టారు కదా, అందుకని ఈసారి కూడా పెట్టండి అని రిక్వెస్ట్ చేస్తే మేము దానికోసం ఒప్పుకున్నాం అనమాట. దానికోసం $500 ఇచ్చారు మాకు. సో ఆ షాపింగ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ నేను మీకు చూపిస్తాను. సో ఇవాల్టి వ్లాగ్ అదనమాట. సో అదర్ కంట్రీస్ మన ఫుడ్ని ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అనేది అండ్ ప్రతిదీ మీరు చూడొచ్చు. సో నేను మ్యాక్సిమం వీడియో తీయడానికే ట్రై చేస్తాను. అండ్ సో నా ఫేస్ హెయిర్ అన్నీ పట్టించుకోకండి, ఎందుకంటే నేను మార్నింగ్ నుంచి వీటన్నిటికీ గ్రాసరీ అండ్ వెజిటేబుల్ షాపింగ్స్ అన్నీ చేస్తున్నా. సో ఇది రఫ్లీ వచ్చేసి 200 పీపుల్కి మనం కుక్ చేయాలన్నమాట. సో దానికోసం చాలా తిరిగాము. సో చాలా స్ట్రగుల్ అవుతున్నాం అనమాట. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సో మీకు ఖచ్చితంగా ఫన్ దొరుకుతుంది అని అనుకుంటున్నాను. అండ్ మనము మన ఇండియాని ఎంత బాగా రిప్రజెంట్ చేస్తున్నాం అనేది కూడా మీరు చూడొచ్చు. సో ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో రేపు అంటే ఈవినింగ్ 5 PM ఆ స్టాల్ స్టార్ట్ చేయాలన్నమాట. సో మార్నింగ్ నుంచి కుకింగ్ స్టార్ట్ అవుతుంది, అందుకని నేను మళ్ళీ వీడియో రికార్డ్ చేయలేనేమో అని నేను బిఫోర్ నైటే నేను ఈ వీడియో రికార్డ్ చేశాను, అందుకని ఇట్లా ఉన్నాను. సో కొంచెం అడ్జస్ట్ అయిపోండి. సో మెనూ వచ్చేసి పానీపూరి, హైదరాబాదీ దమ్ బిర్యానీ, సుగంధి కటోరా సోడా అండ్ రవ్వ కేసరి అండ్ లాస్ట్ శనగల తాలింపు. సో ఇక్కడ సుగంధి కటోరా సో ఇవన్నీ ఏం దొరకవు, అవన్నీ నా ఓన్ గ్రాసరీని నేను ఇంట్లో యూజ్ చేసుకునే ఇవన్నీ నేను స్టాల్ కోసం యూజ్ చేసేసాను అనమాట. యూజువల్లీ నేను ఈ మ్యాక్సిమం అన్ని ఇండియా నుంచి నేను అన్ని తెచ్చుకుంటా. ఇక్కడైతే ఏమి దొరకవు అనమాట మనకి. సో గ్రాసరీ మొత్తం మనం ఇండియా నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది, లేకపోతే ఇండియన్ మార్ట్స్లో కొన్ని గ్రోసరీ దొరుకుతాయి, బట్ మన సౌత్ ఇండియన్ మోస్ట్లీ దొరకవు. సో ఇది మెనూ. అండ్ పానీపూరి అండ్ బాస్మతి రైస్ సో అన్ని ఇండియా గేటే ప్రిఫర్ చేసామన్నమాట, కొంచెం క్వాలిటీగా ఉండాలని. సో ఓన్లీ రైస్, పానీపూరి అండ్ ఆ శనగల 1 kg ప్యాకెట్, గీ. సో ఓన్లీ ఇవే మాకు $200 దాకా అయిపోయినాయి అనమాట. మేము ఇంకా వెజ్జెస్ కొనాలి, చికెన్ కొనాలి అండ్ షుగర్స్ కొనాలి. సో ఇంకా చాలా కొనాలి, ఇప్పటికీ బడ్జెట్ క్రాస్ అయిపోయింది. సో మినిమం 200 ప్లేట్స్ అంటే పర్ హెడ్ 4 పానీపూరి మనం ఆఫర్ చేసినా కానీ అట్లీస్ట్ 800 పానీపూరీస్ దాకా మనం చేయాల్సి ఉంటుంది. సో అది నెక్స్ట్ డే చేయడం దేనికని మేము నైట్ 2 AM దాకా కూర్చొని మొత్తం 900 పానీపూరీస్ ఇలా వేయించామన్నమాట. అండ్ యుటెన్సిల్స్ కూడా మన దగ్గర అంత పెద్ద పెద్దవి ఉంటావు, సో స్లో ప్రాసెస్ అవుతుంది. అండ్ పానీపూరికి అంటే మనకి బఠానీ, శనగలు సో ఇవన్నీ నైటే సోక్ చేసుకోవాలి. అండ్ కటోరా కూడా అది ఓవర్ నైట్ సోక్ అయితేనే మనకి ఆ రోజుకి ప్రిపేర్ అవుతుంది కదా. సో అవన్నీ నైట్ అన్ని చేసేసుకొని వాడుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ ఈ హౌస్ పెద్ద కార్ఖానా అయిపోయిందనమాట. సో నేను హౌస్ బ్లాగ్ చేద్దాం అనుకున్నా, బట్ ఈలోపే ఒక హోటల్ బ్లాగ్ చేయాల్సి వస్తుంది. అయ్యో పైన నీళ్ళు కూడా కదలట్లేదు రైస్ పైకి వచ్చినప్పుడు 7 kgs రైస్ ఇంకా చాలండి, మళ్ళీ బ్రేక్ అయిపోతుంది. ఆయన that is no, it's okay. The rice also will come. We need to care about this one. If it slipped, try to go away. Sir, అలా కాదు, సైడ్ సైడ్ ఉంది కదా పట్టుకునేది, దానికి క్లాత్ పట్టుకుని కొంచెం అన్న ఇక్కడే ఉంచుదాం అన్న, ఇక్కడే ఉంచుదాం.
సింపుల్ అయిపోద్ది ఇక్కడ. సింపుల్ అన్న. ఎందుకంటే అక్కడికే ఇంకా కాంప్లికేషన్ మీకు. అదే కింద కూడా ఒక క్లాత్ ఉంది పట్టుకోండి కావాలంటే, టీ షర్ట్. అన్న అమ్మ, రింగుతో పట్టుకోండి, రింగుతో పట్టుకోండి. ఆ రింగుకి క్లాత్ అడ్డు వచ్చింది. ఓ ఇది ఇక్కడ టైట్ ఉందన్న, ఏం చేయలేదు. ఓకే I will use this. నేను ఒక్కడే నువ్వు కూడా కింద టీ షర్ట్ ఉంది తీసుకో. ఆ క్లాత్ కూడా ఏమైనా కావాలంటే నాకు One is enough, right? కేర్ఫుల్ కేర్ఫుల్. కొంచెం వెనక్కి లాక్కోండి, కొంచెం వెనక్కి లాక్కోండి. చెక్క మీద అసలు పెట్టలేదు. వద్దు వద్దు, కొంచెం వెనక్కి లాక్కోండి. అన్న అన్న Wait, I'll hold from here. Okay, slowly. ఈ చేతులు చేస్తాను. జారుతుంది అది. ఎవరు జారుతుంది? వెనక్కి లాక్కోవాలి. నీళ్లు కారుతున్నాయి. It's okay. Water is coming from there. Oh, wait. It's on the edge. So it will take off the... It's okay. Leave it. ఏం కాదు, పోసేయండి. We will. ఏం కాదులే పోసేయండి. పోసేయండి, ఏం కాదు. Remove No, we need this one. We need this one. Yeah. ఆహా జారు లాగా కడతారా? Okay. No. I think No, this is not slippery. much water is there inside. లేదు, పెద్దగా లేదు. Remove that one. I will tell you one solution. అరే Pour cold water. అయిపోయింది కదా. పోసేసి Pour cold కోల్డ్ water. వాటర్ పోసిపోద్దామా? Enough. That cooking will stop. Or cold cloth. రైస్ అప్. చేసేది ఇందులో. That India Gate basmati. Enough, Channa. 7 kgs is enough. With the chicken, everything. సలాం వాలేకుం. మాస్టర్ షెఫ్ ఆయన. అడ్డంగా మేమందరం సూ షెఫ్లు. అడ్డంగా కావాలి. ఓ వెయ్యి ఇంకోటి ఇస్తా, ఇంకో బౌల్ ఇస్తా సరిపోతే. పానీపూరి. No smell is coming. This cat masala. No, that smell only Pani Puri will smell. Mostly they will mix with chaat masala and black salt. Mani sir, letra. Coming. Nice, slowly smell is coming. సో అలాగా మా కిచెన్ డైరీస్ నడిచిందనమాట. గబ్బా రెడీ అయిపోయి ఇన్ఫ్యాక్ట్ చాలా లేట్ అయిపోయింది. స్టాల్ టైమింగ్ వచ్చేసి 5 PM. మనం ఇంకా మన స్టాల్ పెట్టలేదు. రిమైనింగ్ అన్ని కంట్రీస్ అన్నీ వచ్చేసినాయి. సో వాళ్ళకి మ్యాన్ పవర్ ఎక్కువ ఉంది, మనకి తక్కువ ఉందన్నమాట. సో మనకి చాలా లేట్ అయిపోయింది. అండ్ కట్టు రెయిన్ పడుతుంది. సో ఎట్లా ఉంటుంది అనేది నాకైతే ఏం తెలియదు. అండ్ ఇక్కడ చాలా ఫుడ్ స్టాల్స్, ఇవన్నీ కొరియన్ అనమాట. సో బయట నుండి కొంతమంది వచ్చి ఫుడ్ స్టాల్స్ పెట్టుకుంటారు. అండ్ కొరియన్స్ అందరూ ఇవాళ అన్ని కంట్రీస్ ఫుడ్స్ని తినడానికి, అండ్ డిఫరెంట్ నేషనాలిటీ వాళ్ళు కూడా అన్ని డిఫరెంట్ నేషనల్ ఫుడ్స్ తినడానికి రెడీగా ఉన్నారనమాట. మన స్టాల్ని మనం డెకరేట్ చేసుకోవాలి. మాకు డెకరేట్ చేసుకునే టైం లేదు, బట్ వెళ్ళి స్టాల్ ప్రిపేర్ చేస్తాం. సో అన్ని కేపాప్ షోస్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి అనమాట. కేపాప్ ఐడియల్స్ వచ్చి ఇక్కడ కాన్సర్ట్స్ చేస్తారు ఈ ఫెస్టివల్కి. Yes.
మనీష వదిన పానీపూరి బండి పెట్టుకుంది లాస్ట్. ఏమో మామిడి పంచగట్టాడు. జోన్స్ అన్న Pour this water in this one and put it in mouth. okay. Only one bite. One bite, you put it full. You should take it in one Taste. bite. Okay. It will be a little bit spicy. వదిన గ్లౌస్ ఏది? Background workers. भैया थोड़ा प्याज डालो, भैया थोड़ा प्याज डालो, थोड़ा प्याज डालो भैया. సో మన ఇండియన్ స్టాల్ సూపర్ సక్సెస్ అయిపోయింది అనమాట. ఎస్పెషల్లీ నేను చేసిన రవ్వ కేసరి అయితే హాట్ కేక్స్ లాగా సేల్ అయిపోయింది. చాలా మంది మళ్ళీ నెక్స్ట్ టైం అడిగారు. సో బై మిస్టేక్ వాళ్ళకి లేదు. అండ్ ఇప్పుడు సెలబ్రేషన్ టైం. సో ఇంత కష్టానికి ఫలితం దొరికిందనమాట. మన ఇండియన్ స్టాల్కి 3rd ప్రైజ్ వచ్చింది. సో అండ్ ఆబ్వియస్లీ మనకి ప్రైజ్ మనీ కూడా ఉంటుందన్నమాట. అండ్ ఆబ్వియస్లీ మేము బడ్జెట్ కంటే ఎక్కువే ఎక్స్పెన్సెస్ పెట్టామన్నమాట. స్టిల్ బట్ మన ఇండియన్ ఫుడ్ తిని చాలా మంది చాలా అప్రిసియేషన్ ఇచ్చారు. అండ్ అవన్నీ రికార్డ్ చేసే టైం లేక నేను అవన్నీ చేయలేదన్నమాట. సో చాలా మంది మమ్మల్ని సపోర్ట్ చేశారు. అందుకే మాకు 3rd ప్రైజ్ వచ్చింది. అండ్ మా ఫుడ్ ఫెస్టివల్ ఇట్లాగా దీంతో ముగిసిందనమాట. సో మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. 1 సెకండ్ ఆగండి, ఇది కూడా చూసేసి వెళ్ళండి. ఈ పానీపూరీలన్నిటికీ హోల్స్ పెట్టి పెట్టి నా చేయి చూసారా ఎలా అయిపోయిందో. మోస్ట్లీ నేను 800 పానీపూరీస్కి హోల్స్ పెట్టాను అనమాట. హోల్స్ పెడితే కూడా ఇలా అయిపోతుంది అని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. సో నా కష్టం కూడా చూసారు కదా. ఓకే బాయ్, థ్యాంక్ యూ.